అంతలోని ఆత్మవిశ్వాసంతో చెక్కుచెదరని మనోధైర్యంతో ఒడిదుడుకులను ఒంటరిగానే ఎదుర్కొంటూ అశేష జనావాహిని హృదయాలను గెలుచుకుని జననేతగా అభివృద్ధి ప్రదాతగా ఎదిగిన అనితర సాధ్యమైన మీ చరిత్ర మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటూ మా అన్నిందరికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వేరూరు మహేష్, కార్పొరేటర్, 46వ డివిజన్, నెల్లూరు. అంతా ఎంక్వైరీ అంతా చేయించింది కాగానే మంచి చేసేదానికి అధికారం ప్రాపర్టీ డ్యామేజ్ అయిన తర్వాత సార్ ఇంటిమేషన్ వితౌట్ ఇంటిమేషన్ ఇప్పుడు నేను యాజ్ ఏ కార్పొరేటర్ సార్ నాకు చెప్పలేదు, మీరు చెప్పవల్ల పర్వాలేదు. వాటర్ సర్వీస్ మంచి చేసేదానికి వాటర్ ప్లాంట్ కొన్ని వేల మంది ఇక్కడ కుటుంబాలు కానీ వ్యాపారస్తులు కానీ నీళ్లు పట్టుకోపోయే దాన్ని నాశనం చేసేసారు అని చెప్పని కార్పొరేషన్ సైటు ఇచ్చింది. ఎప్పుడు ఆర్డర్ ఉందా 2014 ఎలా పగలగొట్టారు, ఏంది కోర్టు ఆర్డర్ ఉందా, ఏ నోటీస్ ఉంది, ఏ నోటీస్తో ఇక్కడికి వచ్చి కొని ఇక్కడ వాళ్ళు అనుభవిస్తున్న వాటర్ ప్లాంట్ వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా ఖాళీ చేయమని, ఏ విధంగా పాల్గొట్టారని అధికారులు అడగండి అన్న దయచేసి. నేను పబ్లిక్ సార్ ఇట్లా కార్పొరేటర్ గారు వస్తున్నారు, నేను మాట్లాడుతూ ఒకసారి కమిషనర్ గారు మాట్లాడాలి. ఇప్పుడు నేను కమిషనర్ ఫోన్ చేస్తే మీరు ఏ విధంగా దాన్ని డెమాలిష్ చేశారు అదేనమ్మా, అది ఏ విధంగా మీరేమన్నా ఆ వాటర్ ప్లాంట్ తీసేదానికి నోటీస్ ఇచ్చారా? మీరు ఎవరికైనా నోటీస్ ఇచ్చారా? సరిపోని ఈ ప్రాపర్టీ ఏమన్నా కార్పొరేషన్ ప్రాపర్టీయా? సైట్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది మనకి. ఓకే, ఇదిగోండి చూపిస్తున్నాము పర్మిషన్ లెటరు. బిల్డింగ్ నేను చెప్పేది బిల్డింగ్ కానీ వాటర్ ప్లాంట్ కానీ అది ఏమన్నా కార్పొరేషన్ ప్రాపర్టీయా? ఏది ప్రాపర్టీ? అవునమ్మా, అవును. ఇప్పుడు మా ఒక చిన్న మాట, మా కమిషనర్ గారు ప్రతి ఇంటికి వచ్చేసి బిల్డింగ్లు కడతా ఉంటే నోటీసులు ఆయన ఇవ్వడు కదా. నోటీసులు ఎవరిస్తారమ్మా? నోటీసులు ఎవరిస్తారమ్మా? ఎక్కడైనా కానీ ఒక అక్రమ కట్టడం జరుగుతుంటే నోటీస్ ఎవరిస్తారు? కమిషనర్ గారు వచ్చిస్తారా, మీరు ఇస్తారా? అంటే కూల్చేదానికి మాత్రం నోటీస్ ఉండదు. నోటీస్ హలో సార్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అందరూ శేషి పండమ్మ. మనం అసలు వాళ్ళని మాట్లాడారు ప్రాపర్టీ మనం అడిగేది ఒకటే, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారా లేదా? ఒక్క మాటే మనం డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి కూడా నేను కమిషనర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకుపోయే బాధ్యతగా నేను తీసుకుంటా. నెల్లూరు నగరంలో 46 డివిజన్లో 2019లో మన ఏసీ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ ఆ ఏసీ కాంప్లెక్స్లో 2019లో ఇక్కడ నివసించుంటే కాపురస్తులకి, అలాగే ఇక్కడ వేలాది మంది షాపుల వాళ్ళకి మంచినీళ్ళు కావాలని చెప్పని ఆ రోజు అడిగినప్పుడు కార్పొరేషన్ నుంచి మేము సైటు పర్మిషన్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో 2019లో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము పర్మిషన్ పెట్టి వేలూరు సుధారాణి అప్పటి మాజీ కార్పొరేటరు ఆమెకి కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చింది. సైట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సొంత నిధులతో ప్రజలకి మంచినీళ్ళు అందించాలని చెప్పిన ఉద్దేశంతో ఆ రోజు వాటర్ ప్లాంట్ ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈరోజు కక్షాపూర్వంగా వాటర్ ప్లాంట్ని పగలగొట్టారు. అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి గిఫ్ట్గా ఇచ్చినట్టు. ఎందుకంటే ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు బర్త్డే రోజుగా నేను దీన్ని వాటర్ ప్లాంట్ని నేను ప్రారంభించుకున్నాం. మనం ఇదే పుట్టినరోజు రోజు మళ్ళా వాళ్ళు కక్షాపూర్వకంగా డ్యామేజ్ చేశారు. ఏదైనా మీరు మంచి చేయాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి చేత కాదు, చెడు చేయాలి అంటే నిమిషాల మీద చెడు చేస్తారు. మీరు ఒక వాటర్ ప్లాంటు పబ్లిక్కి ఉపయోగపడేదాన్ని పగలగొట్టాలంటే మీరేమన్నా నోటీస్ ఇచ్చారా?
కనీసం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మొత్తం బిల్డింగ్ కావచ్చు, అలాగే ప్రాపర్టీ కావచ్చు, వాటర్ ప్లాంట్ మొత్తం కూడా గుజ్జు చేశారు. ఇక్కడ వచ్చిన అధికారులు అడిగితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, సార్ మాకు తెలియదు సార్, కమిషనర్ గారు కొట్టమన్నారు, మేము కొట్టేశాం సార్ అని చెప్పి అంటున్నారు. అంటే ఎంత దౌర్జన్యం చూడండి. కేవలం వేలూరు ఉమామహేష్ అనేవాడు వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాడు. ఎంతోమంది ప్రలోభాలు చేశారు, కోట్లాది రూపాయలు ఇస్తారని చెప్పి ప్రలోభం చేశారు. నిన్నటికి నిన్న కూడా అయినా కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కడికి తలవంచకుండా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పని మీరు కేవలం ప్రజలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ని అంతకన్నా ఏం చేయలేరు. ఎప్పుడు కూడా వేలూరు ఉమామహేషి అక్రమ ఆస్తులు ఉండవు, కబ్జాలు ఉండవు, ఏముండవు. ఎందుకంటే నిజాయితీగా కష్టపడి మేము వ్యాపారాలు చేసుకొని జీవించేవాళ్ళం. మాకొచ్చే డబ్బులో 10 పైసలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఏం కావాలన్నా చేశాం. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇక్కడ అడిగితే కమిషనర్ గారి పేరు చెప్తారు, కమిషనర్ గారికి ఫోన్ చేస్తే కమిషనర్ గారు ఫోన్ ఎత్తారు. ఆయనైతే మాకు అర్థం కావడంలా, ఆయన పబ్లిక్గా పచ్చ చొక్కా వేసుకొని పచ్చ కండువా మెళ్ళ వేసుకొని హ్యాపీగా, ఎందుకంటే ఈరోజు నెల్లూరు రూరల్ కావచ్చు, సిటీ కావచ్చు, కార్పొరేటర్లు ఏమైపోయారో తెలియదు. ఆయన మాత్రం ఉదాహరణే వార్డు విజిట్లో మాత్రం అతనే మేయరు, అతనే కార్పొరేటరు, వన్ మీ ఆర్మెన్. ఏంటంటే కేవలం పచ్చ చొక్కా, పసుపు చొక్కా వేసుకొని పసుపు కండువ ధరించుకొని ఉన్నాడు. ఫుల్ ఆయనకి పర్మిషన్. ఈరోజు కమిషనర్ గారు కూడా చాలా అన్యాయంగా ప్రతి ఒక్క పేద ప్రజల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా చాలా అక్రమంగా అతను ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు. ఒక కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్గా నేను ఫోన్ చేసినప్పుడు కనీసం ఎత్తి సమాధానం చెప్పాలా, సార్ ఇట్లాగా ఒక ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నారు, ఎవరు దానికైనా నోటీస్ ఇచ్చారా మీరేమన్నా అని అడగదామని ఫోన్ చేస్తే లేదు. వాళ్ళని అడిగితే ఇక్కడ ఉండేవాళ్ళు, సార్ మాకు తెలియదు సార్, కమిషన్ గారు. ఖచ్చితంగా మేమైతే చట్టపరంగా పోతాం, న్యాయపరంగా పోరాటం చేస్తాం. ఈరోజు ఈ ప్రాపర్టీని ఎవరు టచ్ చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మేమైతే ఎంత దూరమైనా సరే పోతామని చెప్పని నేనైతే మనవి చేసుకుంటా ఉన్నా. నమ్మిన వారికి అండగా నిలిచే నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం, ప్రజాసేవ కోసం మీరు పడే తప్ప మాకు స్ఫూర్తి మంత్రం. మా అందరికి రాజకీయ మార్గదర్శి, మమ్మల్ని ముందుండి నడిపించే మా అభిమాన నేత శ్రీ కోడిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సతీష్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు.